ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు అనే మా ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాలమున నీ కృప చేత మరలా ఒకసారి ఇలాగూ నీ వాక్యమును వినుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యము చేత ప్రతి దినము మమ్మల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున కార్యక్రమం ఆయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి దేవా నీ యొక్క వాక్యములో ఉన్న సత్యముల ద్వారా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆ పండగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సాయిదా వాడైన ఫిలిప్పునద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. కొందరు గ్రీకు దేశస్థులు దేవుని ఆలయమున ఆరాధించేదానికి వారు పాల్గొనేదానికి వచ్చినారు. వారు యేసు ప్రభుని చూడాలా అని ఆశించి అక్కడ ఉన్న ఫిలిప్పు యొద్దకు వెళ్ళి మమ్మల్ని యేసుని యొద్దకు తీసుకొని వెళ్ళమని అడగటం చూడగలము. ఫిలిప్పు వెంటనే ఆంద్రేయ దగ్గరకు, ఆ తరువాత ఆంద్రేయ ఫిలిప్పు యేసు ప్రభు యొద్దకు వారిని తీసుకొని వెళ్ళే కార్యం మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోవటం ఏమైనా కారణం ఉండవచ్చు, కానీ ఆంద్రేయను అడిగిన వెంటనే ఆయన ధైర్యముగాను యేసు ప్రభుని వారికి పరిచయము చేయాలని ఆశించిన దాన్ని బట్టి వారిని యేసు ప్రభు యొద్దకు నడిపించే ఒక కార్యమును చూడగలము. ఇది ఎలా ఉందంటే, కోతకు పంట సిద్ధముగా ఉన్నప్పుడు పనివారిని సిద్ధపరిచి ఆ స్థలమునకు చేర్చే ఒక కార్యమును సూచిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున అనేక సార్లు మన యొద్దకు అన్యులు వస్తూ ఉంటారు. యేసు ప్రభుని ఎరుగని వారు వస్తారు. మేము యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి, ఆయన ప్రేమ కలిగిన వాడంట, ఆయన అనేకులను బాగు చేసిన వాడు, అనేకులకు రక్షణ ఇచ్చిన వాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసిన వ్యక్తి అని అనేక సార్లు నీ వద్దకు వచ్చి యేసు ప్రభుని గురించి అడిగినప్పుడు నీవు వారికి యేసు ప్రభుని పరిచయము చేయగలుగుచున్నావా? ప్రభు ఈ ప్రశ్నను నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు యేసు ప్రభుని పరిచయము చేయగలిగినట్లయితే, ప్రభు ఇలాంటి వాడు, ప్రేమామయుడు, పాపుల కోసము ప్రాణం ఇచ్చిన వాడు, నిన్ను రక్షించే దాని కోసము సమస్తమును విడిచిపెట్టి పరలోకం నుండి భూమికి దిగి వచ్చిన వాడు, నీకు నిత్య జీవం ఇవ్వటకై తన్ను తాను బలిగా అర్పించుకున్నవాడు, నీ జీవితంలో మార్చగలడు అని వారికి యేసు ప్రభుని పరిచయము చేస్తున్నావా? లేక నీ యొద్దకు వచ్చినప్పుడు నేనేం చేయాలో నాకు తెలియలేదని పక్కనున్న వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈయన మీకు నాకన్నా బాగా చెప్పగలడని పరిచయం చేసే ఒక పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఫిలిప్పు చేసిన కార్యము మనకించుమించు అలాగనే ఉన్నది. యేసు ప్రభువుని చూడాలన్న వెంటనే ఆయన యేసు ప్రభు దగ్గర నేరుగా వారిని తీసుకొని వెళ్ళలేదు, కానీ నాకన్నా యేసు ప్రభుకు సన్నిహితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అన్న రీతిగా ఆంద్రేయ దగ్గరకు ఆయన తీసుకొని వెళ్ళే కార్యం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ఆంద్రేయ అలాగా దేవునికి సమీపముగా ఉంటూ ఇతరులను ఆయన యొద్దకు నడిపించేదానికి ప్రయత్నించిన వారిగా మనము ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎందరో నిజ దేవుణ్ణి తెలుసుకొనలేక యేసు ప్రభుని గురించి విన్నప్పటికీ ఇంకనూ ఆయనను గురించి తెలుసుకోవాలని ఆశిస్తూ ఇటు అటు తిరుగుతూ ఉంటే, ఆయనను గురించి తెలుసుకున్న నీవు ఎలాగూ యేసు ప్రభుని ఇతరులకు పరిచయము చేస్తూ ఉన్నావు? ఎలాగూ వారిని దేవుని యొద్దకు నడిపిస్తున్నావు? నీకు ఇవ్వబడిన తరుణాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? నీకు ఇవ్వబడిన తరుణంను సద్వినియోగపరుచుకొని నశించుచున్న అవసరతలో ఉన్న ఆత్మలను రక్షించే జీవితమును కలిగి ఉన్నావా? లేక ఎవరైనా అడిగినప్పుడు వెనుకంజ వేసే జీవితము నీలో ఉన్నదా? ఒక్కసారి నీ హృదయ స్థితిని పరీక్షించుకోమని
ప్రభు మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు అనేకులకు పరిచయము చేయవలసిన బాధ్యత నీకున్నది. మనము చదివిన వచనం 23వ వచనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు అందరికి ముందు వచ్చే కాలము ఆసన్నమైనది అని యేసు ప్రభు చెప్పడం చూడగలం. అందరి ముందు ఆయన పరిచయం చేసే కాలము ఆసన్నమైంది. నిజముగా ఈ దినములో మనం అలాంటి స్థితిలోనే ఉన్నాము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఇంకను ఎరుగక, అనగా యేసు ప్రభుని ఎరుగక మరణము వైపు వెళ్ళేవారు కోట్లాది మంది ఉన్నారు. నిజ దేవుడిని తెలుసుకొనకుండానే తాము చేస్తున్న కార్యములే సరైనవి అంటూ యేసు ప్రభుకు దూరముగా వెళ్ళేవారు అనేకులు ఉన్నారు. యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని ఆశించిన వారు కూడా అలాగనే ఉన్నారు. వారికి యేసుని పరిచయము చేసే బాధ్యత నీకు నాకు ఉన్నదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున అంద్రియలాగా యేసు ప్రభుని ఎలాగైతే ఈ గ్రీసు దేశస్తులు అడిగినప్పుడు తీసుకొని వెళ్ళగలిగిన ఆ మనస్సు ఆయనలో ఉన్నదో, ఎలాగ యేసు ప్రభుని ఎదుర్కొనేదానికి, లేక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడో, అలాంటి మనస్సును కలిగి నీవును ఆయన వైపు చూడాలని, ఆయన కోసము జీవించాలని, ఆయన కోసం ఇతరులను ఆదాయము చేయాలి, ఇతరులను నడిపించాలని ప్రభు ఆశిస్తూ నీతో నాతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అంద్రియ లాంటి మనస్సు కలిగి ఉన్నావా? దేవుని యొద్దకు వెళ్ళగలిగిన వాడిగా, దేవుని యొద్దకు ఇతరులను తీసుకొని వెళ్ళగలిగిన ఆ మనస్సు కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవా యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీవు అనుగ్రహించిన నాయన నీ యొక్క హెచ్చరికను బట్టి వందనాలు. మేము నాయన నీ యొద్దకు ఇతరులను నాయన తీసుకొని రాగలిగేదానికి, లేక నిన్ను పరిచయం చేయగలిగేదానికి, నిన్ను గురించి తెలియపరచగలిగే మెట్టుకు నాయన ఎదగక ఇంకా అనేకలకు నాయన ఆటంకముగా ఉన్నామని గ్రహించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున మా జీవితంలో నాయన నీ కృపను దయచేయండి. నేనును నాయన ఇతరులను నీ యొద్దకు తీసుకొని వచ్చేదానికి, నీ నామాన్ని నాయన ఇతరులకు ప్రకటించేదానికి, ఇతరులకు తెలియపరిచేదానికి, అవసరతలో ఉన్న ఆత్మలను నీ చెంతకు చేర్చేదానికి దేవా నీ కృపను సంపాదించుకొని వైపు చూసి నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.